నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశి. ప్యాక్స్ సీఈఓ పై జరిగిన దాడిని ప్యాక్స్ చైర్మన్ మారిపెద్ది మంగమ్మ, వైస్ చైర్మన్ కొణతం స్టాలిన్ రెడ్డి ఖండించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలోని తిమ్మాపురంలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన రైతులకు ఎరువులు పంపిణీ చేస్తుండగా ప్యాక్ సీఈఓ సత్యనారాయణ, ఎలుగురు వెంకన్నపై DCMS కు చెందిన వ్యక్తి దాడి చేయడం సరికాదన్నారు. గత 30 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న సత్యనారాయణపై ఇటువంటి దాడులకు పాల్పడటం దారుణమన్నారు. అనంతరం PACS CEO సత్యనారాయణ మాట్లాడుతూ వ్యక్తిగత కక్షతో తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో 30 సంవత్సరాల నుంచి CEOగా ఫస్ట్ క్లర్క్గా జాయిన్ అయినా, తర్వాత CEOగా జాయిన్ అయినా, ప్రమోషన్ మీద ఇక్కడ ఉంటున్నా. నేను 30 సంవత్సరాల నుంచి సొసైటీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు చేస్తున్నాను. నేను ఇక్కడ సర్వీస్ చేస్తే నా మీద ఎలాంటి అభియోగాలు ఇంతవరకు లేవు. ప్రజెంట్ మన సోమవారం రోజు నేను ఇక్కడ వచ్చి ఎరువులు విత్తనాలు సప్లై చేస్తున్న రైతులకు ఇస్తున్న క్రమంలో నేను లోపల కూర్చొని ఉన్నా. వచ్చి డైరెక్ట్గా వచ్చి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి NDCMS బాధ్యుడు, NDCMS నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ యొక్క బాధ్యుడైనటువంటి ఇందుర్తి జితేందర్ రెడ్డి గారు వచ్చి బస్తాలు ఎందుకు ఇవ్వట్లేవని చెప్పి అనుకోకుండా, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను చైర్లో కూర్చున్నా. మా అసిస్టెంట్ నా పక్కన నిలబడి ఉన్నాడు. మా అసిస్టెంట్ని తీసి పక్కనెత్తేసి నన్నేమో ఆ టేబుల్ మీద అనగబెట్టి నన్ను కొట్టడం జరిగింది. కొడుతున్న క్రమంలో ఇక్కడ ఉన్న బయట ఉన్న రైతులందరూ తీసుకొచ్చి అట్లెట్లా చేస్తామని చెప్పి బయటకు మమ్మల్ని గుంజుకొచ్చి 108లో చేసి మమ్మల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. నాకేమో ఇక్కడ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. నాకు ఇక్కడ 2 బోన్స్ పోయినాయి. తర్వాత ఈ కూడా పనిచేయట్లేదు. మా అసిస్టెంట్కి ఆయనకు దెబ్బలు తగిలినాయి. మేమైతే ప్రజెంట్ ఇది ఇబ్బందులలో ఉన్నాం. ఈ కండిషన్లలో మేముంటే మా మీద దౌర్జన్యంగా ఎవరినైదో అన్నట్టుగా మళ్ళీ మా మీద రివర్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. మేము దెబ్బలు తిని హాస్పిటల్లో పాలై మేముంటే మా మీద రివర్స్ మళ్ళీ కేసులు పెట్టి మమ్మల్ని ఇంక ఇబ్బందులు గురి చేసి బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఊళ్ళో తిరుగుతున్నారు. మేము ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాన్ని ఇప్పుడు విధులకు మాత్రం ఆటంకం కలిగించే పరిస్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తే ఇప్పటికి కూడా మాకు భయం అయ్యే పరిస్థితిలో అంతగా మా సిబ్బందిని అయితే మమ్మల్ని అయితే బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మేము రైతులకు విత్తనాలు సరఫరా చేసే క్రమంలోనే ఈ విధంగా జరిగితే మరి మేము ఉద్యోగం ఎంత చేసుకోవాలి? మరి మాకు సరైన న్యాయం చేయమని పత్రికాముఖంగా ప్రజలు వీధిలో మనం 20-30 కిలోమీటర్ల దూరం పోకుండా ఇక్కడనే రైతులకు విత్తనాలు కానీ అంటే ఒక పెస్టిసైడ్స్ లేవు, ఎరువులు అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఇది కావాలని పక్కన ఒక వర్గం పెట్టి ఒక DCMS అని పెట్టి నాటకం ఆడుకుంటా కావాలని వచ్చి కొట్టిందే, కానీ ఈయన బంద్ చేయాలి, బెదిరిస్తే పోతాడు అనే ఉద్దేశంతోనే. రెండోది, ఈ మధ్య వాళ్ళకి ఏంటంటే ఒకటి ఐకేప్ సెంటర్లంతా దౌర్జన్యం చేసి ఆగమనం చేసి అది కలెక్టర్ రద్దు చేసింది. ఇవన్నీ పెట్టుకొని వచ్చి కొట్టిందే కానీ కొట్టలేదు. ఒకవేళ ఈయన ఆఫీస్ పని మీద పోయినా అసిస్టెంట్ ఉన్నాడు, అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా వచ్చి సీరియల్గా వచ్చి చూసుకొని పోతారు. దీంట్లో ఈ కావాలని చేసిందే కానీ ఇంకో పని అయితే లేదు.